డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎవరైతే పెన్షన్స్ కానీ జీతాలు కానీ పొందుతూ ఉంటారో అలాంటి వారికి అనేక రకాల ప్రయోజనాలు, లాభాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలగజేస్తోంది. చాలామందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అనేక ఇతర ప్రైవేట్ బ్యాంకులలో పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు, జీతాలు తీసుకుంటున్న వాళ్ళు వీటన్నిటిని నష్టపోతున్నారు. కాబట్టి ఒకసారి ఈ లాభాలన్నీ మీరు తెలుసుకున్నట్టయితే, మీరు ఇప్పటికే ఎస్బీఐలో అకౌంట్ మీకు ఉండి జీతాలు కానీ పెన్షన్స్ కానీ దాని ద్వారా మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ లాభాలన్నింటినీ మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే బ్యాంక్ అకౌంట్లలో ఎస్బీఐ కాకుండా ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉంటే కూడా ఎస్బీఐలోకి మీ ఖాతాను మీరు మార్చుకున్నట్టయితే ఈ ప్రయోజనాన్ని మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు భారతదేశంలో ఏ బ్యాంకు కూడా తమ బ్యాంకు ఖాతా ద్వారా జీతాలు కానీ పెన్షన్లు కానీ తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పటిదాకా ఆఫర్ చేయలేదు. అవి ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. సహజంగా జీతాలు కానీ పెన్షన్స్ కానీ ఏదైనా ఒక బ్యాంకు ద్వారా మీరు పొందడానికి మీకు ఖాతా ఓపెన్ చేయమని చెప్పి మీకు జీతం కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇచ్చేటువంటి ఆ శాఖ వారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి మీరు ఖాతా వివరాలను మీకు తెలియజేస్తే ఆ బ్యాంకుకే మీకు ప్రతి నెల జీతాన్ని సమయానికి పంపిస్తూ ఉంటారు, పెన్షన్ సమయానికి మీకు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ అకౌంట్ ఉండి లేదా కొత్తగా మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ జీతాన్ని కానీ పెన్షన్ కానీ వేరే బ్యాంకులో ఉంటే కూడా దీంట్లోకి మార్చుకొని ఇక్కడి నుంచి మీరు ఒకవేళ ఆపరేట్ చేసినట్టయితే మీకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? నెంబర్ 1, మీకు ఛార్జీలు పూర్తిగా తగ్గిపోతాయి. అంటే బ్యాంకు నుంచి చాలామంది ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటూ ఉంటారు, తర్వాత చెక్కుల ద్వారా మీరు తీసుకుంటుంటారు. బ్యాంక్ ఛార్జీలు పడుతుంటాయి, మనకు తెలియకుండానే వేల రూపాయల ఛార్జీలు మనం పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే పెన్షన్ కానీ జీతం కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారో వాళ్ళు ఏ రకమైన డ్రాఫ్ట్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి చెక్కుల సంబంధించినటువంటి వాటికి కూడా వేరే ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఏటీఎం కార్డులు మీరు ఉపయోగించినప్పుడు సహజంగా వేరే వాళ్ళకైతే 2 లేక 3 సార్లు మాత్రమే ఉపయోగించాలి, తర్వాత ఛార్జెస్ పడతాయని చెప్పేది నిబంధనలు ఉన్నాయి. కానీ ఇలా పెన్షన్ కానీ జీతం కానీ బ్యాంకు నుంచి ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్నిసార్లు అయినా లెక్కలేని సార్లు అయినా సరే మీరు ఏటీఎం కార్డును ఉపయోగించుకున్నా ఒక్క పైసా కూడా మీకు ఛార్జెస్ పడవు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ పథకం అద్భుతమైన పథకాలు మీకు వర్తిస్తాయి. మీరు ఎక్స్ట్రా డబ్బు పే చేయకపోయినా మీరు ఖాతాలు ఆపరేట్ చేయడం ద్వారా సుమారుగా 30 లక్షల నుంచి 50 లక్షల దాకా రకరకాల ఇన్సూరెన్స్ పథకాలు మీకు వర్తిస్తాయి. ఒకవేళ ఇలా జీతం కానీ పెన్షన్ కానీ ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు మరణించినట్టయితే వాళ్ళ కుటుంబాలకు కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగేటట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని తీర్చిదిద్దింది. అంటే మనిషి ఉన్న రోజులే కాదు, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో దీంట్లో పెన్షన్ కానీ లేకపోతే జీతాలు కానీ తీసుకుంటున్న ఖాతాదారులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగేటట్టుగా ఏర్పాటు చేసింది. అయితే ఇది అందరికీ ఒకేలాగా ఉండవు. సపోజ్ జీతం 5,000 నుంచి 25,000 ఉండేటట్టయితే సిల్వర్ మెంబర్గా భావించడం జరుగుతుంది. అలాగే 25,000 నుంచి 50,000 ఉండేటువంటి వాళ్ళని గోల్డ్ మెంబర్గా భావించడం జరుగుతుంది. 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉండేటువంటి వాళ్ళని డైమండ్ మెంబర్గా భావించడం జరుగుతుంది. ₹1,00,000 పైగా లావాదేవీలు చేసే వాళ్ళని ప్లాటినం మెంబర్స్గా భావించడం జరుగుతుంది. అంటే వాళ్ళ మెంబర్షిప్ను బట్టి, అంటే వాళ్ళు ఆపరేట్ చేసేటువంటి దాని విధానాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఆపరేట్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటుగా 2 months ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీ జీతం ఎంత ఉంటుందో, సపోజ్ ఒక నెల ₹1,00,000 మీకు నెలకు మీకు పెన్షన్ కానీ జీతం కానీ వస్తుంది అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. 1,00,000కి మరొక 2 లక్షలు
అంటే 2 ఓవర్ డ్రాఫ్ట్లు 2 నెలల పాటు మీకు వచ్చేటువంటి జీతం రాకపోయినప్పటికీ ఈ నెల జీతం వచ్చినప్పుడు మీకు కావాలంటే ఇంకో 2 నెలల జీతం మీకు అదనంగా మీకు ఇస్తారు. దాన్ని మెల్లమెల్లగా మీరు ఎప్పుడైనా పే చేసుకుంటూ పోవచ్చు ఇబ్బంది లేకుండా. అలాగే ఏటీఎం కార్డ్స్, ఎస్బీఐకి సంబంధించిన కార్డ్స్ని ఇక్కడే కాకుండా వేరే బ్యాంకుల్లో కూడా మీరు కొన్నిసార్లు ఉచితంగా ఉపయోగించేందుకు అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటిదాకా ఉన్నవి ఏంటంటే మన బ్యాంకులో అయితే మనం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు 2 సార్లు 3 సార్లు, అంతకన్నా ఎక్కువ అయితే మన బ్యాంకులో మనం పే చేసుకోవాలి. వేరే బ్యాంకులో మొదటిసారి పే చేసినా కూడా డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఏమీ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇన్సూరెన్స్ ద్వారా అద్భుతమైన లాభాలు వచ్చేట్టుగా చేశారు. తర్వాత లాకర్స్ ఏవైనా మీరు తీసుకుంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో మీకు ప్రియారిటీ ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రయోజనాలు, అనేక లాభాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల అకౌంట్ ఓపెన్ చేసి ఉండి పెన్షన్ కానీ జీతం కానీ ఈ బ్యాంకు ద్వారా మీరు డ్రా చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు వేరే బ్యాంకులు ఎవరివ్వనన్ని ఫెసిలిటీసు, ఇన్సూరెన్సు, మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు ఈ బ్యాంకు చేస్తోంది. లక్షల రూపాయల లాభం వచ్చేట్టుగా సుమారుగా 20 లక్షల నుంచి మొదలు పెడితే 50 లక్షల రూపాయల దాకా మీకు జీవితం లోపల లాభం కలిగేటట్టుగా చేస్తోంది. కాబట్టి ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పటిదాకా ఆపరేట్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు బ్యాంకుకు వెళ్ళి మాకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా, ఉంటే దాంట్లో మమ్మల్ని చేర్చండి అని మీరు రిక్వెస్ట్ చేసుకున్నట్టయితే చేర్చేస్తారు. వేరే బ్యాంకుల్లోంచి అకౌంట్స్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చుకున్నట్టయితే వేరే బ్యాంకుల్లో పొందనన్ని ప్రయోజనాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందే అవకాశం ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపంచంలో కూడా 2, 3 స్థానాల లోపలికి వెళ్ళిపోయినటువంటి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇంత పెద్ద బ్యాంకులో మనం డబ్బు దాచుకున్నా, మనం అకౌంట్ ఆపరేట్ చేసుకున్నా చాలా మనం సేఫ్టీగా భద్రంగా ఉండగలం అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలిగే అవకాశం ఉంది.